అందరికీ నమస్కారం. మహాభారతంలో అసలు కథ ఎక్కడ పెద్ద మలుపు తిరుగుతుందో తెలుసా? ఖచ్చితంగా అది సభాపర్వంలోనే. ఈరోజు మన విశ్లేషణలో ఈ అత్యంత నాటకీయమైన, కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. అత్యున్నత శిఖరాలలో ఉన్న ఒక గొప్ప సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది, అసలు ధర్మం ఎలా సవాలు చేయబడింది అనేది డీటెయిల్డ్గా చూద్దాం. రండి మొదలుపెడదాం. అయితే ముందుగా మనల్ని మనం అడగాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, అపారమైన శక్తి సామర్థ్యాలుండి పతాక స్థాయిలో ఉన్న పాండవులు తమ సర్వస్వాన్ని కేవలం ఒక్కటంటే ఒక్క రోజులో ఎలా కోల్పోయారు? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ! అద్భుతమైన వైభవం అనుభవించినవారు రాత్రికి రాత్రే ఏమీలేని అనాథలుగా ఎలా మారిపోయారు? కేవలం ఒకే ఒక్క పాచికల ఆట ఎన్నో ఏళ్ల కృషితో నిర్మించుకున్న అఖండ సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేసిందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, అసలీ సభాపర్వం కథలోకి వెళ్లే ముందు దీని వెనుకున్న నేపథ్యాన్ని కొంచెం అర్థం చేసుకుందాం. ఈ అధ్యాయమంతా ప్రధానంగా ఒక సభ చుట్టూ తిరుగుతుంది. అసలు సభ అంటే ఏంటి? అది న్యాయం, పాలన, ధర్మం వర్ధిల్లాల్సిన ఒక పవిత్రమైన ప్రదేశం కదా. చట్టాలు చేసే ఉన్నతమైన స్థానమది. కాని ఎంత దురదృష్టకరమంటే, అదే సభ ద్రోహానికి, వంచనకు, చివరికి సర్వనాశనానికి ఎలా వేదికగా మారిందో ఈ కథ మనకు కళ్లకట్టినట్లు చూపిస్తుంది. ధర్మం జయించాలి అనుకునే రాజసభలో దారుణమైన కుట్ర, అధర్మం ఎలా రాజ్యమేలాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇక ఈ కథలో పాండవుల స్వర్ణయుగం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వారి విజయాలు అసలు ఏ స్థాయిలో ఉండేవంటే, నిజంగా ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఉంది. అదే పాండవుల విజయాల పరంపర. ఇంద్రప్రస్థంలో సాక్షాత్తూ దేవశిల్పి అయిన మయుడు స్వయంగా అద్భుతమైన మయసభను నిర్మించాడు. అసలు ప్రపంచంలోనే అత్యుత్తమమైన, ఎన్నో మాయలతో కూడిన భవనమదు. ఆ తరువాత జరిగిన రాజసూయ యాగం విజయవంతం కావడంతో ధర్మరాజు తిరుగులేని చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. అన్ని దిక్కుల నుండి మహారాజులు వచ్చి మరీ కప్పం చెల్లించి ఆయన సార్వభౌమాధికారాన్ని తలవంచి అంగీకరించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి విజయాలకు శిఖరాగ్రం. ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన, అద్భుతమైన ఘట్టమిది. అయితే సరిగ్గా ఇక్కడే మనమొక ముఖ్యమైన వ్యత్యాసాన్ని గమనించాలి. ఒకవైపు చూస్తేనేమో ధర్మరాజు యొక్క ధార్మిక పాలన, అపారమైన సంపద, ఆయనకు దక్కుతున్న విశ్వవ్యాప్త గౌరవం. మరి మరోవైపు దుర్యోధనుని మానసిక పతనం. పాండవులు అలా ఎదుగుతూ ఉంటే దుర్యోధనునిలో అభద్రతాభావం, దహించివేసే అసూయ విపరీతంగా పెరిగిపోయాయి. అతని మనసు లోపల ఒక అగ్నిపర్వతంలా బద్దలవుతూ ఉండిపోయింది. అంటే రాబోయే ఆ భయంకరమైన విషాదానికి మూలకారణం బయట ఎక్కడో ఉన్న భౌతికమైన శత్రుత్వం కాదు, కేవలం అతనిలో రగులుతున్న ఈ మానసికమైన అసూయే. ఈ అసూయ ఏ స్థాయికి చేరిందంటే అది ఒక ప్రమాదకరమైన ఉచ్చుగా, ఒక పెద్ద కుట్రగా మారేంత స్థాయికి చేరింది. శకుని పన్నిన ఈ వంచన వెనుక ఒక పక్కా ప్లాన్, ఒక స్పష్టమైన క్రమముంది. మొదటి అడుగులో ఏం జరిగిందంటే, దుర్యోధనుడు తనలోని ఆ విపరీతమైన ఈర్ష్యను తన మామ శకునికి చెప్పుకున్నాడు. ఇంకేముంది, వెంటనే ఆ కుటిల బుద్ధిగల శకుని ఈ మోసపూరితమైన జూదానికి ఒక పక్కా పథకం రచించాడు. ఆ తర్వాత చాలా తెలివిగా ధృతరాష్ట్రుడి బలహీనతలను వాడుకుని అధికారికంగా పాండవులకు ఆహ్వానం పంపించేలా ఆయనను ఒప్పించాడు. ఇక క్షత్రియధర్మం, రాజమర్యాదల ప్రకారం తన సొంత పెదనాన్న పంపిన ఆహ్వానాన్ని కాదనలేక దానికి కట్టుపడి ధర్మరాజు దాన్ని అంగీకరిస్తాడు. చూశారు కదా, ఇది ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు, పూర్తిగా ముందే స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న ఒక పక్కా కుట్ర. ఇక ఒక్కసారి జూదం మొదలయ్యాక ఆ నష్టాలు ఎంత వాయువేగంగా జరిగాయో మనం గమనించాలి. వరుసగా ఒక్కొక్కటి, ముందుగా అపారమైన సంపద, తర్వాత రాజఖజానాలు, ఆ తర్వాత ఏకంగా ఇంద్రప్రస్థ సామ్రాజ్యం మొత్తం చేజారిపోయింది. అది చాలదన్నట్టు ఏకంగా తన సొంత నలుగురు తమ్ములను, ఆ తర్వాత తనను తాను, చివరికి మహారాణి అయిన ద్రౌపదీదేవిని సైతం ధర్మరాజు ఆ మోసపూరిత క్రీడలో పందెంగా పెట్టి కోల్పోవడం జరిగింది. క్షణాల్లో ఈ భయంకరమైన పతనం కళ్ళెదుటే సంభవించింది. ఇది వింటుంటేనే మన రక్తనాళాలు సైతం గడ్డకట్టుకుపోయేంత వేగంగా జరిగిన వినాశనమిది. ఇక ఈ ద్యూతక్రీడలో అత్యంత చీకటి కోణం, మనందరికీ తెలిసిన ఆ ఘోరమైన దృశ్యం దగ్గరికి వద్దాం. అదే ద్రౌపది అవమానం.
అసలు ఏ సభలోనైతే అత్యున్నతమైన న్యాయం జరగాలి అని అందరూ ఆశిస్తారో సరిగ్గా అదే నిండు రాజసభలోకి ఒక మహారాణి అయిన ద్రౌపదిని ఒక సాధారణ బానిసలా జుట్టు పట్టుకొని ఈడ్చుకురావడం జరిగింది. ఈ దృశ్యం ఆనాటి సామాజిక విలువల సంపూర్ణ పతనానికి సజీవ సాక్ష్యంగా నిలిచిపోయింది. నిస్సహాయంగా మహామహా పండితులు పెద్దలు చూస్తుండగా జరిగిన ఈ అవమానం కేవలం ద్రౌపదిది మాత్రమే కాదు, సాక్షాత్తు ధర్మానిదే అని చెప్పాలి. అంతటి భయంకరమైన అవమానకరమైన పరిస్థితులలో కూడా ద్రౌపది కురుసభను నిలదీసిన తీరు అద్భుతం. ఆమె అడిగిన ఒకే ఒక్క ప్రశ్న మొత్తం సభను స్తంభింపజేసింది. అదేమిటంటే, ఎవరు ముందుగా ఓడిపోయారు? ధర్మరాజు తనను తాను ఓడిపోయాక నన్ను పందెంగా పెట్టడానికి అతనికి హక్కు ఎక్కడుంది? నిజమే కదా, తనను తాను కోల్పోయిన వ్యక్తికి, బానిసగా మారిన వ్యక్తికి ఇతరుల మీద అధికారం ఎలా ఉంటుంది? ఈ అత్యంత తార్కికమైన పదునైన ప్రశ్న సభలో ఉన్న మహాపండితులను పెద్దలను సైతం పూర్తిగా నిశ్శబ్దంలోకి నెట్టేసింది. ఎవరి దగ్గరా దీనికి సమాధానం లేదు. అసలు ఇక్కడ మనం ధర్మమంటే ఏమిటో కొంచెం అర్థం చేసుకోవాలి. ధర్మమంటే కేవలం ఒక పదం కాదు, అది బాధ్యత, న్యాయం మరియు సకల విశ్వాన్ని నడిపించే ఒక అదృశ్య నియమం. ద్రౌపది అడిగిన ఆ ధర్మబద్ధమైన ప్రశ్నకు సభలోని పెద్దలు కనీసం సమాధానం కూడా చెప్పలేక మౌనం వహించడమనేది ఈ ధర్మసూత్రం యొక్క ఘోరమైన వైఫల్యాన్ని మనకు చూపిస్తుంది. న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నవారే అత్యంత నిస్సహాయులుగా, గుడ్డిగా ఆ కుట్రకు ప్రేక్షక పాత్ర వహించారు. ఇది ఆనాటి వ్యవస్థ వైఫల్యం. ఆ దారుణమైన సభాపర్వం ముగింపు ఎలా జరిగిందో, అరణ్యవాసానికి దారులు ఎలా పడ్డాయో ఇప్పుడు చూద్దాం. ద్రౌపది అవమానం జరిగిన వెంటనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భయంకరమైన అపశకునాలు ఎదురవ్వడంతో ధృతరాష్ట్రుడు తీవ్రమైన భయానికి లోనై పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగిచ్చేస్తాడు. అంతా సద్దుమణిగింది అనుకునేలోపే మళ్లీ దుర్యోధనుడు పట్టుబట్టడంతో రెండవ జూదానికి వారిని ఆహ్వానిస్తారు. ఆ చివరి జూదంలో కూడా పాండవులు మళ్లీ ఓడిపోయారు. దాని ఫలితమే 12 ఏళ్ల అరణ్యవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ కఠిన శిక్షను అనుభవించడానికి పాండవులు సర్వస్వం కోల్పోయి అడవుల పాలయ్యారు. అత్యున్నత చక్రవర్తి స్థాయి నుండి అరణ్యాలకు వెళ్లే ఈ సంఘటనలు అత్యంత వాయువేగంతో ఊహించని విధంగా జరిగిపోయాయి. ఇదంతా చూశాక చివరగా ఒక లోతైన ప్రశ్న మన ముందు నిలుస్తుంది. న్యాయం కళ్ళెదుటే అపహాస్యం పాలై ధర్మం మౌనంగా ఉండిపోయినప్పుడు ఆ నిశ్శబ్దం ఒక భయంకరమైన యుద్ధానికి దారితీస్తుందా? ఖచ్చితంగా తీస్తుంది. సభాపర్వంలో రగిలిన ఈ కుట్రల మంటలు, జరిగిన అవమానాలు ఒక అనివార్యమైన వినాశనకరమైన మహాసంగ్రామానికి గట్టి పునాది వేశాయి. ఈ సభలో జరిగిన అన్యాయం యొక్క పర్యవసానమే రాబోయే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి అసలు కేంద్రబిందువు. సభాపర్వం మనకు నేర్పే అతి పెద్ద పాఠం కూడా ఇదే. ఈనాటి మన విశ్లేషణ ద్వారా మహాభారతలోని ఈ కీలక ఘట్టం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.